ఇదివరకు ఏం తిన్నా హరాయించుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు. ఏం తినాలన్నా వెనక ముందు చూసుకోవాల్సి వస్తోంది. తిన్న వెంటనే పుల్లటి తేన్పులు, గుండెలో మంటగా ఉంటోందని చెప్పేవారి సంఖ్య ఈ మధ్య బాగా పెరిగిపోతోంది. పొట్టలో ఉండాల్సిన ఆమ్లం గొంతులోకి ఎగదన్నుకుని రావడమే ఈ బాధలన్నింటికీ కారణంగా చెప్తారు డాక్టర్లు. గ్యాస్ట్రో ఈసోఫేగల్ రిఫ్లెక్స్ డిసీజ్గా పిలిచే ఈ బాధల నుంచి ఉపశమనం కోసం ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఎంత ఆరోగ్యవంతుడికైనా కడుపులో గ్యాస్ పైకి ఎగజిమ్ముతూ ఇబ్బంది పెట్టడం అనేది మనలో చాలా మందికి అనుభవమే. గ్యాస్ పైకి ఎగదన్నుకు వస్తూ ఉండడంతో ఛాతీ అంతా పట్టేసినట్టుగా ఉంటుంది. దీంతో గుండెపోటేమో అన్నంత ఆందోళనకు గురవుతుంటారు చాలా మంది. ఆహారం తినగానే ఛాతీలో మంట మొదలవుతుంటుంది. ఇక పదే పదే పులితేన్పులు వస్తుంటాయి. తిన్న ఆహారంలోని మెతుకులు తిరిగి గొంతులోకి వస్తుంటాయి. గ్యాస్, ఎసిడిటీ, పులితేన్పులు ఈ సమస్యలన్నింటినీ కలిపి వైద్య పరిభాషలో గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అని, వాడుకలో GERD అని పిలుస్తారు. గ్యాస్, ఎసిడిటీ, అల్సర్ల బాధలకు గాడి తప్పిన ఆహారపు అలవాట్లు, ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాలు, అధిక బరువు, స్థూలకాయాన్ని కారణాలుగా చెబుతారు నిపుణులు. GERD అనేది కామన్గా మనం చూసే ప్రాబ్లం అండి. GERD అంటే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అని. ఇది వ్యాధి అనము, బట్ ఈ డిసీజ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే జనరల్గా పేషెంట్స్కి చాలామందికి రీగజిటేషన్ అంటాం, అంటే తిన్నది నోట్లోకి రావటం, ఛాతిలో మంట, హార్ట్ బర్న్ అంటాం, లేదంటే బెల్చింగ్స్ అంటే తేనుపులు అంటాం, సో లేదా పొట్ట ఉబ్బరం, ఇవన్నీ ఈ సిమ్టమ్స్ అన్నీ కొంతమందిలో అన్నీ ఉండొచ్చు, కొంతమందిలో కొన్ని ఉండొచ్చు. సో ఈ సిమ్టమ్స్ అన్నీ కాంగ్లోమరేట్ చేసి GERD అంటాం, గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్. ఆ పేరులోనే గ్యాస్ట్రో అంటే పొట్ట, ఈసోఫేగస్ అంటే ఫుడ్ పైపు, అన్నవాహిక, రిఫ్లెక్స్ డిసీజ్ అంటే రిఫ్లెక్స్ ఆ పొట్టలో ఉన్న కంటెంట్స్ బయటికి పైకి ఎగదని అన్నవాహికలో మీకు ఇరిటేషన్ సిమ్టమ్స్ రావడం, ఇది GERD అంటే. దీనికి రావడానికి కారణాలు చాలా ఉంటాయండి. సింపుల్గా లైఫ్ స్టైల్ చేంజెస్లో ఊబకాయం, ఒబెసిటీ అంటాం, లేదంటే ఈ మసాలా, కారం, ఆయిల్ వస్తువులు ఎక్కువగా తినటం, టైంకి తినకపోవటం, లేదంటే తిన్న వెంటనే పడుకోవటం, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ ఇర్రెగ్యులర్ లైఫ్ స్టైల్, వ్యాయామం చేయకపోవటం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, వాటి వల్ల ఈ సిమ్టమ్స్ వస్తాయి. అది కాకుండా వేరే డిసీజెస్ వల్ల కూడా ఇది ట్రిగర్ అవుతుంది. సపోజ్ మీరు పెయిన్ కిల్లర్స్ అవి తీసుకుంటాం, జనరల్గా మన పెయిన్ కిల్లర్ తీసుకోని వాళ్ళు ఉండరు, ఏదో ఒక నొప్పి కోసం తీసుకుంటాం, NSAIDs అంటాం. అవి తీసుకోవడం వల్ల ఈ GERD అనే సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. అది కాకుండా లోపల షుగర్, బీపీ జనరల్గా ఉన్న వాళ్ళకి బ్లడ్ థిన్నర్స్ అని ఉంటాయి, యాస్పిరిన్ అని, క్లోపిడోగ్రిల్ అని, అవి తీసుకోవడం వల్ల కూడా ఈ రిఫ్లెక్స్ సిమ్టమ్స్ వస్తాయి. కారణాలు అనేకం ఉంటాయి, బట్ దాంట్లో మోస్ట్ కామన్గా మన రొటీన్ లైఫ్ స్టైల్లో ఉండే ఆహార అలవాట్లు, ఇవన్నీ బేసిక్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అన్నమాట. సాధారణంగా మనం ఆహారం తీసుకున్నప్పుడు అది గొంతులో నుంచి అన్నవాహిక ద్వారా పొట్టలోకి చేరుతుంది. తిన్న ఆహారం గాని, పొట్టలోని ఆమ్లం గాని తిరిగి మళ్లీ పైకి రాకుండా ఉండేందుకు అన్నవాహిక మొదట్లో ఒక కవాటం ఉంటుంది. ఏ కారణంగానైనా ఈ కవాటం దెబ్బతిన్నప్పుడు, వదులుగా మారినప్పుడు పొట్టలోని ఆమ్లం పైకి ఎగదన్నుకు రావడం మొదలవుతుంది. దీంతో ఛాతీలో మంట, తేన్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. మసాలా పదార్థాలను ఎక్కువగా తినడం, ఇంకా కలరింగ్ ఏజెంట్స్ వాడిన పదార్థాలు తరచుగా తీసుకోవడం, వేళకు భోజనం చేయకపోవడం, ఎక్కువగా ఒత్తిడికి లోను కావడం, ఇవన్నీ కవాటాన్ని దెబ్బతీసే కారణాలే. ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ అని చెప్పి ఈనో పౌడర్ ఇవ్వటం, లేదంటే ఏదో ఒక యాంటాసిడ్ ట్యాబ్లెట్ ఇవ్వటం, ఈ జెలూసిల్ అనేది మనం చాక్లెట్స్ చాలామంది తినేస్తూ ఉంటారు. బట్ అది కాదు ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది. ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెన్ అమెరికాలో కానీ అక్రాస్ ద వరల్డ్లో కూడా ఒక ట్యాబ్లెట్ పెడతాము, PPI అంటాం, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్. అది పెట్టి ఒక 4 వారాలు చూసి సిమ్టమ్స్ అలా ఉన్నా, సిమ్టమ్స్ తగ్గి మళ్ళీ వచ్చినా సరే అప్పుడు ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం. రొటీన్ ఇన్వెస్టిగేషన్స్లో ఎండోస్కోపీ అని, మానోమెట్రీ అని చెప్పి లోపల ప్రెషర్ స్టడీస్ చేయడానికి ఒక స్పెషల్ టెస్ట్లు ఉంటాయి. అది ఇంకోటి pH మెట్రీ అని ఉంటుంది. సో ఇవన్నీ చేయాల్సి వస్తుంది. ట్రీట్మెంట్ వైజ్ జనరల్గా ఏంటంటే నేను చెప్పినట్టుగా ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్ అంటాం, PPI అని చెప్పి, ప్యాంటోప్రెజాల్, రాబిప్రెజాల్ అని చాలా వస్తూ ఉంటాయి, ఓమిప్రెజాల్ అని. సో అవి ఇవ్వటం. దాంతోపాటు కొంతమందికి డిస్పెప్సియా అంటాం, అంటే పొట్ట ఉబ్బరం ఉండి ఎక్కువ తేనుపులు వస్తే ప్రోకైనటిక్ డ్రగ్స్ అని ఉంటాయి, అవి కూడా దీంతో జోడించి ఇవ్వటం, లేదంటే అది వేరేగా ఇవ్వటం. అది కాకుండా బాగా లోపల అల్సర్ పోత ఉండి ఎండోస్కోపీలో కనిపిస్తే
సుక్రాల్ఫేట్ అని చెప్పి ఒక అల్సర్ పోతను కోటింగ్ చేసే ఏజెంట్స్ ఉంటాయి టానిక్ రూపంలో, అవి ఇవ్వటం. సో ఇలాంటివి ట్రీట్మెంట్స్ ఉంటాయి. తర్వాత ఒకవేళ మెడికల్ ట్రీట్మెంట్తో మీకు ఇంప్రూవ్మెంట్ లేకపోతే ఎండాస్కోపిక్ థెరపీ అని ఉంటుంది. దాంట్లో ఇప్పుడు ఆఫ్ లేట్ రకరకాల కొత్త పద్ధతులు వచ్చినాయి. దాంట్లో ఒకటి స్ట్రెట్టా అని చెప్పి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాం. అంటే ఎక్కడైతే అన్నవాహిక పొట్ట జంక్షన్లో ఒక స్పింక్టర్ ఉంటుంది, లోయర్ ఎసోఫేజియల్ స్పింక్టర్, అది బాగా లూజ్ ఉంటే ఈ సిమ్టమ్స్ వచ్చి పైకి ఎగదనుతూ ఉంటాయి. సో దాన్ని కంట్రోల్ చేయడానికి రేడియో ఫ్రీక్వెన్సీతో ఆ ఏరియా మొత్తాన్ని కవాటం అంటాం, దాన్ని టైట్ చేయొచ్చు. లేదా ఎండోస్కోపిక్ సూచరింగ్ అంటాం, అది చేయొచ్చు. ఇంకోటి ఆర్మ్స్ అని లేటెస్ట్గా వచ్చింది. దాంట్లో కూడా ఆ చుట్టూ ఉన్న మ్యూకోజాన్ని 3/4 మ్యూకోజా కట్ చేస్తే అది స్లోగా టైట్ అవుతుంది. సో ఇది ఎండోస్కోపిక్ థెరపీ. అది కాకుండా సర్జికల్ ఉంది, బట్ సర్జికల్ అందరిలోనూ కాదు, ఒక 5 to 10% ఆఫ్ ద టోటల్ పేషెంట్స్లో సర్జికల్గా కూడా దాన్ని ట్యాకిల్ చేయొచ్చు. ఇక పొట్టలోని ఆమ్లం తరచూ ఆహార నాళంలోకి రావటం వల్ల అన్నవాహిక మెల్లగా దెబ్బతినిపోయే అవకాశం ఉంటుంది. 40 ఏళ్లు దాటిన వారిలో ఈ లక్షణాలు కనిపించినప్పుడు ఆకలి తగ్గడం, వాంతి చేసుకున్నప్పుడు రక్తం కనిపించడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపించినప్పుడు తప్పకుండా ఎండోస్కోపీ చేయాలి. ఎందుకంటే కణుతులు ఉండే అవకాశం ఉంటుంది. 40 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్నవారిలో ఒక కోర్సు మందులిచ్చి తగ్గకపోతే అప్పుడు ఎండోస్కోపీ చేయాల్సి ఉంటుంది. ఇక కొంతమందిలో మందులు వేసుకున్నప్పుడు మాత్రమే తగ్గి మళ్లీ బాధలు మొదలవుతుంటాయి. ఇలాంటప్పుడు ఫండోప్లికేషన్ అనే సర్జరీ చేయడం ద్వారా పొట్టలోని యాసిడ్ పైకి రాకుండా కవాటాన్ని సరిచేస్తారు. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్న ఓల్డ్ సేయింగ్ ఎలా అయితే ఉందో, సో ప్రివెన్షన్ కోసం చాలా పద్ధతులు ఉన్నాయండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయటం. ఒకవేళ డిసీజ్ వచ్చితే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటాం. అంటే దాంట్లో ఒకటి ఆబ్వియస్గా మసాలా, కారం, ఆయిల్ వస్తువులు, బయట ఫుడ్, ఈ జంక్ ఫుడ్, పిజ్జా, బర్గర్స్, చీజ్ ఇవన్నీ తగ్గించడం. రెండోది ఎక్కువ క్వాంటిటీ ఫుడ్ ఒకేసారి తినకూడదు. జనరల్గా మన ఇండియన్స్ టెండెన్సీ ఏంటంటే మనం 3 పూటల్లో మొత్తం ఫినిష్ చేసేస్తాం అంత ఫుడ్ అంతా. అట్లా కాకుండా కొంచెం 5-6 పూటల దఫాలు ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉండాలి, క్వాంటిటీ తక్కువ ఉండాలి, అది తీసుకోవటం. వేరేది తిన్న వెంటనే పడుకుంటాం మనం టెండెన్సీ, కొంతమంది తిన్న వెంటనే వెళ్ళి బెడ్ మీద వాలిపోతారు. అట్లా కాకుండా కనీసం 1 గంటన్నర కూర్చుని ఉంటే ఏమవుతుందంటే ఆ ఫుడ్ డైజెస్ట్ అవడానికి కొంచెం టైం పడుతుంది, స్టమక్ నుంచి కిందకి పోవటానికి, చిన్న పేగులోకి. సో ఆ పీరియడ్లో మనం కూర్చుని ఉండటం బెటర్. ఫోర్త్ అండ్ ఫార్మోస్ట్ స్ట్రెస్ టెన్షన్స్ ప్రొఫెషనల్గా, పర్సనల్గా ఉంటే వాటిని దూరం పెట్టాలి. ఫిఫ్త్ ఏంటంటే ఈ బాగా ఊబకాయం ఉన్నాళ్ళు వెయిట్ రిడక్షన్ చేసుకోవటం, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చేయటం, యోగా, మెడిటేషన్ నమ్మకం ఉంటే అది కూడా ప్రిస్క్రైబ్డ్ థెరపీ ఫర్ జీఈఆర్డీ అండి. హ్యాబిట్స్ ఏదైతే బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయో, స్మోక్, ఆల్కహాల్ అనేది 90% కాంట్రిబ్యూషన్ వాటి వల్ల ఉంటుంది. సో అవి కానీ ఉంటే అవాయిడ్ చేయడం. ఈవెన్ చూయింగ్ టొబాకో, ఈ గుట్కా, ఖైనీ ఇవన్నీ ఉంటాయి, వాటిని కూడా అవాయిడ్ చేయాలి. వాటి వల్ల ఒకవేళ క్యాన్సర్ వస్తేనే వస్తుంది, దాంతోపాటు ఈ సిమ్టమ్స్ కూడా అగ్రవేట్ అవుతాయి. గ్యాస్, ఎసిడిటీ, అల్సర్ వంటి బాధలకు దూరంగా ఉండాలి అంటే ఆహారపరమైన జాగ్రత్తలతో పాటు జీవనశైలిలోనూ కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కొవ్వు పదార్థాల్ని, నూనె పదార్థాల్ని సాధ్యమైనంత తక్కువగా తీసుకోవాలి. కాఫీ, టీలను, కారం, మసాలాల్ని ఎంత తగ్గిస్తే అంత మేలు. తిన్న వెంటనే పడుకునే అలవాటు ఎసిడిటీని మరింతగా పెంచుతుంది. బరువును అదుపులో ఉంచుకోవాలి. ధూమపానం, మద్యపానం అలవాట్లకు దూరంగా ఉండాలి. మానసిక ఒత్తిళ్లు, ఆందోళనల్ని తగ్గించుకోవాలి. నిర్ణీత వేళకు భోజనం చేయడం, అది కూడా ప్రశాంతంగా తినడాన్ని అలవాటు చేసుకోవాలి. ఎసిడిటీ బాధలు తీవ్రంగా ఉన్నప్పుడు ఆహారంలో తగిన మార్పులు, చేర్పులు చేసుకోవాలి. యాంటాసిడ్ బిళ్లలు మింగుతున్నా బాధలు తగ్గనప్పుడు తగిన పరీక్షలు చేయించుకుని పూర్తి స్థాయిలో చికిత్స తీసుకోవాలి. అప్పుడే జీఈఆర్డీ సమస్య పూర్తిగా తగ్గుతుంది.